ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. విద్యార్థులకు స్వాగతం. అయితే మీరిప్పుడు ఎదుర్కోబోతున్నటువంటిది 10వ తరగతి పరీక్షలు. ఏదైనా ఒక పనికి వెళ్లే ముందు సన్నద్ధత అనేది చాలా ఆవశ్యకం. అలాగే 10వ తరగతి ఆంగ్లం పరీక్ష వ్రాయడానికి కూడా మీరు సన్నద్ధులుగా ఉండడం ఎంతో అవసరం. దాని కొరకై ప్రశ్నాపత్రం ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి పరీక్ష కూడా మీకు 80 మార్కులకి కండక్ట్ చేయబడుతుంది. అఫ్కోర్స్ సైన్స్లో అయితే డివిజన్ అయి దాన్ని సగభాగంగా కుదించారు. ఏదేమైనటికీ ప్రతి సబ్జెక్టుకి 80 మార్కులు ఉండడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఆంగ్లంలో కూడా ఈ 80 మార్కులని అఫ్కోర్స్ ఇంటర్నల్ మార్క్స్కి 20 అదనంగా ఉంటాయి, మొత్తం కలుపుకొని 100. కానీ ఇక్కడ మీరు రాయబోతున్నటువంటి పరీక్ష మాత్రం 80 మార్కులకి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ 80 మార్కులను 60 మార్కులు పార్ట్ ఏలోను, 20 మార్కులు పార్ట్ బిలోను అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం పార్ట్ ఏ ఎలా ఉంటుంది, పార్ట్ బి ఎలా ఉంటుంది విడివిడిగా తెలుసుకుందాం. మిగతా పరీక్షలకైతే మీకు పార్ట్ ఏ ముందిచ్చి అది పూర్తయిన తర్వాత చివరి అరగంట సమయంలో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆంగ్లానికి మాత్రం మీకు వెసులుబాటు ఏమిటి అంటే 2 పేపర్లు కూడా, అంటే పార్ట్ ఏతో పాటు పార్ట్ బి కూడా మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి వెసులుబాటు. ఎందుకంటే పార్ట్ ఏలో కొన్ని ప్రశ్నలు చేయనప్పుడు పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ అలాంటివి చేయడం చాలా సులభమవుతుంది అని అన్నటువంటి వాళ్ళకి అదొక బూస్టింగ్గా దోహదపడుతుంది. మీకు ఎవరైనా ఇన్విజిలేటర్లు అనుకోకుండా ఇవ్వకపోవడం జరిగినా కూడా మీరు వాళ్ళకి ఒకసారికి జ్ఞాపకం తెప్పించండి. ఏంటంటే సార్ పార్ట్ బి కూడా ఇస్తారు కదా ముందే అని చెప్పేసి నిర్భయంగా అడగొచ్చు. అయితే తొలుతగా మనము పార్ట్ ఏ ఎలా ఉంటుందో చూద్దాం. పార్ట్ ఏలో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ 16 ప్రశ్నల్లో మొదటి 4 ప్రశ్నలు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద అడగడం జరుగుతుంది. కాంప్రహెన్షన్ అంటే టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడము అని. ఏమర్థం చేసుకోవడము? చదివినది అర్థం చేసుకోవడం. మీరు చదివినటువంటి పారాగ్రాఫ్ అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పారాగ్రాఫ్ ద ప్యాసేజ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, దట్ టు ఫ్రమ్ రీడర్ ఏ. మీకు ప్రతి యూనిట్లో 3 పాఠాలు ఉండగా ప్రతి యూనిట్లో మొదటి పాఠం రీడర్ ఏ ఉంటుంది. అయితే 8 యూనిట్లలోని ఏదో ఒక రీడర్ ఏ నుంచి ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అలా అని చెప్పేసి ఒక వాక్యానికి పరిమితమైనవి కావు. ఇవి 3 నుంచి 4 వాక్యాల్లో రాయాల్సినటువంటి సమాధానాలు. ప్రతి సమాధానానికి మీకు 3 మార్కులు ఉంటాయి. అలా 4 ప్రశ్నలకు గాను 12 మార్కులు మీరు సంపాదించవచ్చు. ఇందులో చాయిస్ ఏమీ ఉండదు. అలాగే 5 నుండి 8 ప్రశ్నలు, అంటే తదుపరి 4 ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తారు అని అంటే టెక్స్ట్ బుక్లోంచే రీడింగ్ బి లేదా రీడింగ్ సి. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి అ పోయమ్ టు. దీని కింద కూడా మళ్ళీ మీకు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, అంటే చదివినటువంటి ప్యాసేజ్ని అర్థం చేసుకొని దాని కింద ఇవ్వబడ్డటువంటి ప్రశ్నలకి 3 నుంచి 4 వాక్యాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు. అలా ఈ 4 ప్రశ్నలకి కూడా 3 చొప్పున 12 మార్కులు ఉంటాయి. ఇక్కడ కూడా మీకు చాయిస్ ఏమీ ఉండదు. ఇక తరువాతి 4 ప్రశ్నలు, ఇది టెక్స్ట్ బుక్ ఫ్రీ క్వశ్చన్స్. అంతేకాకుండా దిస్ ఈజ్ నాట్ అ వర్బల్ ప్యాసేజ్ బట్ ఇట్ ఈజ్ అ నాన్ వర్బల్ ప్యాసేజ్. నాన్ వర్బల్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ల రూపంలో కాకుండా ఇది ఏ రకంగా ఉంటుందంటే ట్రీ డయాగ్రాము, పై చార్టో, ఫ్లో చార్టో, రూట్ మ్యాపో, టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఇచ్చి దాని కింద ఒక 4 ప్రశ్నలు ఆ నాన్ వర్బల్ ప్యాసేజ్ని ఆధారం చేసుకునే అడగడం జరుగుతుంది. సమాధానాలు రాయడం చాలా సులభం, కానీ ఆ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. అలా 8 మార్కులు సంపాదించవచ్చు. ఇప్పటి వరకు మొదటి 4 ప్రశ్నలకు 12, తదుపరి 4 ప్రశ్నలకు 12, ఈ 4 ప్రశ్నలకు 8, మొత్తం
24 + 8 32 మార్కులు పూర్తయ్యాయి. ఇక 13వ ప్రశ్న. 13వ ప్రశ్న ఏముంటుంది అనంటే, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్లో కొన్ని పార్ట్స్ని అండర్లైన్ చేయడం జరుగుతుంది. వాటిని ఫోకస్ చేస్తూ కింద ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఆధారం చేసుకొని మీరు మీ సమాధానాలని ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పార్ట్ ఏకి సంబంధించిన ప్రతి సమాధానము మీకు ఇవ్వబడ్డ ఆన్సర్ బుక్లెట్లో మాత్రమే వ్రాయాలి. క్వశ్చన్ పేపర్లో ఎక్కడా రాయకూడదు. క్వశ్చన్ పేపర్పై మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే రాయాలి. మిగతా ఏ సమాచారం కూడా పార్ట్ ఏ పైన వ్రాయకూడదు. అయితే ఈ ప్యాసేజ్లో ఏమేమి ఉంటాయి అనంటే, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని అడుగుతుంటారే. ఏదైనా ఒక కంజంక్షన్ ఇచ్చి ఆ కంజంక్షన్ని ఉపయోగించి 2 వాక్యాలని కలపడం, జోడించడం, అది మనం ఏమంటాం, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇక మరొక ఏరియా యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో కానీ, ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో కానీ మార్చాలి. ఇక డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇచ్చినటువంటి వాక్యం అంటే అండర్లైన్ చేయబడ్డ వాక్యం డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం అనేది చేయాలి. అయితే మీకు వాళ్ళు క్లియర్గా డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా, యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా అన్నది మీకు అక్కడ మెన్షన్ చేయరు. బిగిన్ ద సెంటెన్స్ విత్ సో అండ్ సో అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాము గేవ్ మీ 100 రూపీస్ అని ఉందనుకుందాం. బిగిన్ ద సెంటెన్స్ విత్ 100 రూపీస్ అని మీకు ఈ బ్లాంక్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్యాసివ్ వాయిస్ని వ్రాయాల్సి ఉంటుంది. ఇక మరొక ఏరియా క్వశ్చన్ ట్యాగ్స్, ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇలా ఇన్ని విభాగాల్లోంచి మీకు 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎక్కడా చాయిస్ లేదు. కానీ 13వ ప్రశ్నలో ఇది కేవలం మొత్తం ప్రశ్నకు 13 అని ఇవ్వడం జరిగింది. దానిలో 1, 2, 3, 4, 5, 6 ఇవి బిట్స్గా ఉంటాయి. ఈ 6 బిట్స్లోంచి మీరేం చేయాలి అనంటే 4ంటికి గాను సరైనటువంటి సమాధానం రాస్తే ప్రతి సమాధానానికి 2 చొప్పున 8 మార్కులు మీరు పొందగలుగుతారు. ఇక 14వ ప్రశ్న మేజర్ డిస్కోర్సెస్లో నుంచి అడగడం జరుగుతుంది. గతంలో అయితే మీకు పేపర్ 1, పేపర్ 2 అనేవి 2గా ఉండేవి. ఇప్పుడు పేపర్ 1లోంచి ఒక మేజర్ డిస్కోర్స్, పేపర్ 2లోంచి ఒక మేజర్ డిస్కోర్స్. మీకు తెలిసే ఉంటుంది, పుస్తకం వెనకాల ఉన్నటువంటి పేజీల్లో చివరి నుండి వచ్చినటువంటి ఒక 5-6 పేజీలు కనుక తిరిగేస్తే మీకు ఇక్కడ పేపర్ 1కి సంబంధించిన మేజర్ డిస్కోర్సెస్ ఏంటి, పేపర్ 2కి సంబంధించినటువంటి మేజర్ డిస్కోర్సెస్ ఏంటి అని మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. సార్ 2 పేపర్లు ఉంటాయా? లేదు, ఇప్పుడు క్లబ్ చేసి ఒకటే పేపర్గా చేయడం జరిగింది. కానీ గతంలో ఏవైతే పేపర్ 1, పేపర్ 2 అని ఉండేవో వాటిలో నుంచి ఒక ప్రశ్న పేపర్ 1కి సంబంధించినటువంటి మేజర్ డిస్కోర్స్లోంచి, మరొక ప్రశ్న చాయిస్ రూపంలో పేపర్ 2కి సంబంధించినటువంటి మేజర్ డిస్కోర్సెస్లోంచి అడగడం జరుగుతుంది. మీరు ఏదేని ఒకదానికి సమాధానం రాస్తే 10 మార్కులు పొందవచ్చు. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డిస్కోర్సెస్ రాసేటప్పుడు ప్యాసేజ్కి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో, ప్రతి డిస్కోర్స్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని మీరు క్షుణ్ణంగా మీ ఉపాధ్యాయుని దగ్గర తెలుసుకొని కానీ లేదా పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవడం కానీ చేస్తే మీరు ఆ నియమాలన్నింటినీ ఫాలో కనుక కాగలిగితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొహెషన్. ఒక ప్యాసేజ్కి కొహెషన్ని రాబట్టడం, దాని కొరకు గాను కొహెసివ్ డివైసెస్ని, లింకర్స్ని వాడడం అనేది తప్పనిసరిగా అనేది గుర్తుంచుకోవాలి. ఇక 15వ ప్రశ్న మైనర్ డిస్కోర్సెస్కి సంబంధించినటువంటిది. 16వది కూడా మైనర్ డిస్కోర్సెస్కి సంబంధించిందే. గతంలో ఏదైతే పేపర్ 1లో వచ్చే మైనర్ డిస్కోర్సెస్, మెసేజ్ లేదా నోటీస్ లేదా డైరీ, వీటిలో నుంచి ఏదో ఒకటి మీకు మైనర్ డిస్కోర్స్ కింద 15వ ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో పేపర్ 2కి సంబంధించినటువంటి మైనర్ డిస్కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్, ఈ 3 ఏదో ఒక ప్రశ్న 16వ ప్రశ్నగాను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇంతకుముందు చెప్పినలాగే ఫార్మాట్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ కనుక రాసినట్టయితే 5కు 5 మార్కులు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది మనకు పార్ట్ ఏకి సంబంధించినటువంటి వివరణ. ఇప్పటివరకు ఎన్ని ప్రశ్నలు పూర్తయ్యాయి? 16 ప్రశ్నలు. ఇక మిగిలినవి పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రశ్నలు.
ప్రతి ప్రశ్నకి 1 మార్కు చొప్పున 20 ప్రశ్నలకి 20 మార్కులు ఉంటాయి. 17 నుంచి 21 1 బిట్, 22 నుంచి 26 వరకు మరొక బిట్, 27 నుంచి 31 వరకు ఇంకో బిట్, 32 నుంచి 36 వరకు ఈ రకంగా 4 బిట్లలో మీకు 5 చొప్పున ప్రశ్నలు. మొదటిది ఏంటి అనంటే రీడ్ ద ఫాలోయింగ్ పోయమ్. ఇది అవుట్ ఆఫ్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ బుక్లోంచి కాకుండా బయట నుంచి ఇచ్చేటటువంటి పద్యం. దీనిలో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు. ఇక 22 నుంచి 26 రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. 5 sentences ఆర్ నంబర్డ్. ఈచ్ నంబర్డ్ సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్ అండ్ రైట్ ద సెంటెన్స్ కరెక్టింగ్ ది ఎరానియస్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి ఇస్తాడు. ప్రతి కరెక్షన్కి మీకు ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు పొందగలుగుతారు ఇక్కడ. ఇక 3వ బిట్ ఇందులో 27 నుంచి 31. ఇది ఎలా అడుగుతారు? కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ చూసింగ్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ బిలో. అంటే మీకు ప్రతి బ్లాంక్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ప్యాసేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది ABCDల రూపంలో. ABCDలోంచి ఏదో ఒకదాన్ని మీ సమాధానంగా రాయాలి. 32 నుంచి 36వ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫోకసింగ్ ఆన్ ది అండర్లైన్డ్ పార్ట్స్. అంటే ఒక పదానికి అండర్లైన్ చేయడం జరుగుతుంది, కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ కింద అండర్లైన్కి సంబంధించినటువంటి పదానికి సంబంధించి సినానిమ్ కానీ, ఆంటనిమ్ కానీ, లేదా కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ కానీ, కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కానీ, రైమింగ్ ప్యాటర్న్ కానీ, హోమోనిమ్ ప్యాటర్న్ కానీ, హోమోఫోన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని మీకు ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా 20 మార్కులు ఉంటాయి. అయితే ఒక విషయం మర్చిపోవద్దు, పార్ట్ బికి సంబంధించినటువంటి ఏ సమాధానము ఆన్సర్ బుక్లెట్లో రాయకూడదు, పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఏ సమాధానము ప్రశ్నపత్రంలో రాయకూడదు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.